ఏదైనా అనుకుంటే అయ్యేంత వరకు వదలకపోవటం అనేది చాలా మంచి లక్షణం. మంచి వ్యక్తిత్వ లక్షణంగా మనం చెప్పుకోవాలి. ఏదైనా సాధించాలన్నా, ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, అది చిన్నదవని, పెద్దదవని, ఏదైనా మనసులో అనుకుంటే, ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే, ఏదైనా ఎయిమ్ పెట్టుకుంటే, ఏదైనా సాధించాలని అనుకుంటే, నిరంతరం దాని మీదే ఉండడం, దాని గురించి ఆలోచించడం, అది అయ్యేంత వరకు వదలకపోవటం. చివరికి ఆహారం, నీళ్లు, నిద్ర కూడా వదిలి దానికోసం ప్రయత్నించడం అనేది గొప్ప పట్టుదలగా చెప్పచ్చు. వదలని పట్టుదలగా చెప్పచ్చు. సాధించేంత వరకు విశ్రమించని గొప్ప తత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి లక్షణం వ్యక్తిత్వపరంగా ఉన్నవాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అసాధ్యులు అనిపించుకుంటూ ఉంటారు. ఏదైనా సాధించగలరు వాళ్ళు. అంటే ఏదైనా పని వాళ్ళ మనసులో పడిందా అంటే అది సాధించేంత వరకు వాళ్ళు విశ్రమించరు. సర్వశక్తులు కేంద్రీకరిస్తారు. ఇంకా ఆహారం, నిద్ర ఇవన్నీ కూడా తర్వాతే. ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత భారమైనా చేస్తారు, ఎంతమంది వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా కలుస్తారు. పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు. ఏ విధమైన కండిషన్స్ లేకుండా తామనుకున్నది సాధించడం కోసం ప్రయత్నించడం కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉన్నత స్థితికి తప్పనిసరిగా వస్తారు. ఈ రోజున ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి లక్షణాలున్న వ్యక్తులుగా మనం చెప్పుకోవాలి. ఏ రంగంలో ఎటువంటి వ్యక్తులను చూసినా కూడా అవిశ్రాంతంగా పనిచేసిన వ్యక్తులే ఆ ఉన్నత స్థితికి చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఏదైనా అనుకుంటే వదలకపోవడం అనేది ప్రాథమికంగా గొప్ప లక్షణంగా మనం భావించాలి. దాన్ని మనం ఆపాదించుకుని తీరాలి, సంపాదించి తీరాలి మన మనసుల్లో. అనుకున్నదే తడవు, దాని గురించి ప్రయత్నం మొదలయ్యే తత్వం ఒకటి మనం మానసికంగా మనం ఏర్పాటు చేసుకు తీరాలి. చిన్న సాధన నుంచి పెద్ద సాధన వైపుగా మనం వెళ్ళాలి. రోజువారీ దశలో మనం ఏవైతే అనుకుంటామో వాటిని సాధించే క్రమాన్ని మనం ధరించుకోవాలి. ఏదైనా చిన్న పని మనం అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు మన ఆలోచన లేకుండా ఆ పనిని మనం చేయగలిగితే చిన్న స్థితి నుంచి మనసుకి అది అలవాటు అవుతుంది. మనకి అది వ్యాయామంగా మారుతుంది. అందులో రాటు తేలుతుంది. రేపు ఏదైనా పెద్ద పని వచ్చినా కూడా వెంటనే అది నిద్రపోకుండా అవిశ్రాంతంగా పనిచేసే శక్తిని అందజేస్తుంది మనసు. అందుకని ఏదైనా సాధించాలి అనుకున్న వ్యక్తి, ఏదైనా పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్న వ్యక్తి సర్వాన్నన్నిటినీ వదిలేసి ఏదైతే అనుకుంటామో దాని మీదే దృష్టి పెట్టాలి. దాని గురించే శ్రమించాలి. దాని గురించి ఆలోచించాలి. ఏవైనా దాని తర్వాతే. ఏ లక్ష్యమైతే అనుకుంటామో, ఏదైతే సాధించాలని అనుకుంటామో, ఏవైనా తర్వాతే. ఆహార, నిద్ర, నీళ్లు ఏవైనా సరే దాని తర్వాతే. అది సాధించిన తర్వాతే ఇవన్నీ కూడా ముఖ్యమని భావించగలగాలి. అటువంటి వ్యక్తులు మన చుట్టుపక్కల చాలామందిని చూడొచ్చు. మనలో మన చుట్టుపక్కల గాని, మన స్నేహితుల్లో గాని, బంధువుల్లో గాని ఎవరైనా సరే సాధించిన వ్యక్తులు మనం చూసినట్టయితే వారి జీవితంలో ప్రతి పేజీ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఏదైనా అనుకుంటే ఆ పని అయిపోవలసిందే. భోజనం వేళ లేదు, ఆహారం ఆహారపు వేళలు లేదు, నీళ్లు తాగడం లేదు, ఎటువంటి బట్టలు వేసుకున్నావు లేదు, ఎటువంటి కాళ్ళకి చెప్పులున్నాయా లేదా లేదు, ఇంక ఏదీ లేదు. ఆ లక్ష్యం ఒకటే కనబడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులకే సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజున మనం చూస్తున్నటువంటి సమాజంలో చూస్తున్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి, గొప్ప స్థితుల్లో ఉన్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి, మనం ఆధారపడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూసినట్లయితే ఇటువంటి లక్షణాలు వాళ్ళలో తప్పనిసరిగా ఉంటాయి. ఉన్నాయి కనుకే వాళ్ళు ఆ స్థితికి ఉండగలిగారు. అంచేత అటువంటి లక్షణాన్ని మనం మన మనసుకి నేర్పగలిగితే మనం కూడా మన లక్ష్యాలని, మన గమ్యాల్ని మనం సాధించవచ్చు. చాలా మందిలో ఒక 80% మందిలో పెట్టుకున్న గమ్యాలు, లక్ష్యాలు, ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా తీరకుండానే ఉండిపోయే పరిస్థితి మనకుంటుంది. ఎక్కువ మందిని మనం గమనించవచ్చు. ఈ విధమైనటువంటి కోరికలు తీరకపోవటం, ఆశలు నెరవేరకపోవటం,
అనుకున్నవి సాధించకపోవటం ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మనం భావించినట్లయితే వ్యక్తిలో పట్టుదల కానీ సాధించాలనే తపన కానీ ఇవన్నీ తక్కువ స్థాయిలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కోరిక తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ సాధించే క్రమత్వం సరిగ్గా లేకపోయినా కూడా కోరిక తీరే అవకాశం తక్కువగా ఉంటుంది. కాలం కలిసి రావాలని ఎదురు చూసే వాళ్ళకి, అదృష్టం కలిసి రావాలని ఎదురు చూసే వాళ్ళకి, చుట్టుపక్కల నాకు సహాయం చేయట్లేదు అనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా తీరే కోరికలు కావు. ఎవరు అవసరంలా వ్యక్తి తాను స్వయంగా పూనుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి శ్రమ లేదు. వ్యక్తి తనకి తాను సాధించాలని నిర్ణయం తీసుకుంటే నిద్ర లేని, ఆహారం లేని, నీళ్లు అవసరం లేని, ఏది అవసరం లేని పట్టుదల, ఏది అవసరం లేని ఏకాగ్రత ఉన్నట్లయితే వ్యక్తిలో తప్పనిసరిగా సాధించాలని ఏది ఉండదు. ఏదైనా సాధించవచ్చు. అంత తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి, అది జ్వలిస్తూ ఉండాలి, అది దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి, సర్వశక్తులు దాని మీదే ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఎటువంటి దాన్నైనా సాధించవచ్చు. అందులో సందేహమేం లేదు. ఎందుకంటే సాధించిన వాళ్ళందరూ అలా సాధించిన వాళ్ళే. ఒకవేళ సాధించకపోతే అటువంటి గొప్ప సాధన లేనట్టుగానే మనం భావించాలి. అంటే తీవ్రమైన కోరికలు ఉండడం ఒకటే కాదు, ఆ సాధించే క్రమం కూడా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అది కోరిక తీరే అవకాశం మనకు దొరికే అవకాశం ఉంది. కోరిక తీరే సాధ్యత మన దగ్గర ఉన్నట్లు అవుతుంది. అంచేత ఏదైనా మనం సాధించాలి అనుకున్నట్లయితే, మన మనసులో అది పడినట్లయితే, మన మనసులో ఆ బీజం ఉన్నట్లయితే ఇంకా దాని గురించే మనం శ్రమించాలి, దాని గురించే ఆలోచించాలి. అన్నీ తర్వాతే, ఏవైనా తర్వాతే, దాని తర్వాతే ఏవైనా. అంచేత దాన్ని సాధించడమే ముందుగా మనం పెట్టుకోవాలి. అది చిన్న లక్ష్యాలు కావచ్చు, పెద్ద లక్ష్యాలు కావచ్చు. తప్పనిసరిగా అటువంటి లక్ష్యాన్ని మనం ఆపాదించుకున్నట్లయితే అవి చిన్న లక్ష్యాల నుంచి మనకి ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనసుకి అలవాటై మనసు రాటుతేలి మనసు ఆ లక్ష్యాన్ని తన సొంతం చేసుకుని పెద్ద లక్ష్యాలకు కూడా తనకి తనే స్వయంగా వ్యక్తిని పట్టుబట్టి కృషి చేసే అవకాశం ఉంది. అంచేత రోజువారీ తీసుకునే నిర్ణయాలు, రోజువారీ పెట్టుకునే గమ్యాలు, చిన్న చిన్న ఆలోచనలు వీటిని మనం పట్టుదలగా ఇంకో ఆలోచన లేకుండా మనం నెరవేర్చగలిగితే పెద్ద లక్ష్యాలు కూడా మనకి అత్యంత సునాయాసంగా సాధించే మానసికమైనటువంటి లక్షణం మనకి అలవడుతుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు.